సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మినీ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం మన బ్యూటిఫుల్ అయిన కంట్రీ ఇండియాలోని ఒక బ్యూటిఫుల్ అయిన రాష్ట్రానికి, అదే కేరళ. ఎస్ గైస్, మనం ఈ వీడియోలో అయితే కేరళకి అయితే మనం ఈ వీడియోలో ట్రిప్ వెళ్ళబోతున్నాం. ఎస్, సో ఈ వీడియో గైస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్ కూడా, ఆ రాష్ట్రం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఆల్రెడీ వేరే వీడియోస్ లో అయితే ఖచ్చితంగా చూస్తుంటారు. సో పదండి గైస్, మనం కూడా ఈసారి ఈ వీడియోలో అయితే కేరళకి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. గైస్, మనం నైట్ లో వెళ్తున్నాం. ఓ చలి కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వెళ్ళి బస్ పెట్టాలి మనం త్వరగా. 6 గంటలేమో అవుతా ఉంది. ఇప్పుడు మనం బస్ పెట్టి బస్ తో అయితే ట్రైన్ దగ్గర త్వరగా వెళ్ళాలి. చూద్దాం. చలి మాత్రం విపరీతంగా ఉంది. మా ముందు వీడియోస్ లో కూడా మీకు తెలుసుంటది. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ మనకు బస్ అయితే వస్తుంది. ఈ బస్ కట్టి బస్ లో నుంచి జర్నీ చేయాలి, నైట్ జర్నీ. ఈ వైపు నుంచి బస్ వస్తుంది, మనం ఆ వైపు అయితే వెళ్ళాలి. ఈ వైపు తమిళనాడుకి వెళ్తుంది. ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్ళాలి. ఓకే, ఇంకొకడు వచ్చేసాడు గైస్. ఇంకొకడు మాకంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఓకే, కెమెరామ్యాన్ ఇప్పుడు బైక్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతాడు. ఓకే ఓకే, బాయ్ బ్రో. బాయ్. ఓకే, వెళ్తున్నారా? ఓకే గైస్, ఓకే బాయ్ గైస్. ఓకే, అతను వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి. ఇక మనం బస్ కోసం వెయిట్ చేద్దాం, రండి. గైస్, బస్ వచ్చేసింది, పదండి ఇక వెళ్దాం. బస్ ఫుల్ అయిపోయింది, చూడండి. ఇక్కడ నిలబడిపోయేమో. ఓకే గైస్, స్టాప్ వచ్చేసింది. ఇక మనం దిగాలి. ఇక్కడే 2 hours జర్నీ చేసాం బస్లోనే. రండి. ఇప్పుడు మనం వేలూరు కాట్బాడి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ గైస్. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడ వెళ్తున్నారా?
ఇక నెక్స్ట్ బస్సులో వెళ్ళాలి, ఆ తర్వాత ట్రైన్లో రండి. ఇంకా బస్సు మరో బస్సు వచ్చి వెళ్దాం. మాత్రం మా వైపు అయితే ఎక్కువ ఉంది, ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంది. వీడు అయినా చెట్టు వేసుకున్నాడు. చలి మాత్రం ఇక్కడ పర్లేదు, తమిళనాడు అంటేనే హీట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ నార్మల్గా ఉంది. ఈ సమయంలో మా వైపు అయితే చలి మాత్రం నా ఊరైతే మనం వెళ్తున్నాం. నైట్ జర్నీ వస్తున్నాను. ఇక్కడ నాకైతే ఇప్పుడే నిద్ర వస్తుంది. అండ్ మీకు బస్ మారి ఆ తర్వాత ట్రైన్లో వెళ్ళాలంట. నిద్ర వస్తుంది ఇప్పుడే నాకు కూడా వస్తుంది. చెప్తే విన్నావా ఏంటి? ఏం నా డిస్కో డాన్స్ చేస్తావు? డిస్కో డియో డియో డిస్కో డిస్కో. ప్లేస్ అయితే బాగుంది. అప్పుడే నిలబడుకున్నాం, ఇచ్చాం. జనాలు అయితే ఖాళీగా ఉంది బస్ మొత్తం. అండ్ మాకు చూడండి ఇక్కడ టైర్ ఉంది ఒకటి, ఖాళీ చంకొని. ఇక రండి దిగుతాం. ఈ నెక్స్ట్ బస్ చూడాలి. ఎన్ని బస్ పోవాలి? కేరళకు పోవాలంటే ఓకే, నెక్స్ట్ బస్సులో వచ్చేసాం ఇంకా. సో ఈ బస్ జర్నీ చూద్దాం. సాంగ్స్ ఇది స్పీకర్కి ఏం లేవు, ఆరాంగా పోవచ్చు అనుకుంటున్నా. అందులో అయితే తమిళ సాంగ్స్ అయితే గుమ్మేస్తున్నారు వాళ్ళు, తలనొప్పి హెడేక్. ఇందులో ఫ్రీగా అయితే వెళ్ళచ్చు. జనాలు బస్ మొత్తం ఖాళీగా ఉంది చూడండి. ఇప్పుడు ఓకే, చాలా బోరింగ్గా ఉంది నైట్ జర్నీ నాకైతే. వేలూరు బస్ స్టాండ్లో ఉన్నాం. అప్పటి వరకు మనం అయితే బ్యాక్ కూర్చున్నాం. ఇప్పుడు ఈ బస్సులో అయితే ఫ్రంట్ వచ్చేసాం. రైల్వే స్టేషన్ అయితే మనం వచ్చేసాం. ఇక్కడ ట్రైన్ వస్తుంది మనకు కేరళకి డైరెక్ట్గా. సో ఇక్కడ వెయిట్ చేయాలి, కాసేపు చూద్దాం, వెయిట్ చేద్దాం. పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉన్నారు ఇక్కడ.
గైస్ మనమైతే ఇప్పుడు పాలక్కాడ్ జంక్షన్ వచ్చేసాం. చూపించి ఇక్కడ ఈ వైపు చూడండి, బైక్స్ కార్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. రండి మనం ఇంకా మా లొకేషన్కి అయితే మనం ఇంకా వెళ్ళాలి. ఫైనల్లీ రాత్రి మొత్తం జర్నీ చేసాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, సమయం అయితే 4 అవుతా ఉంది. అంతవరకు అయితే మనం జర్నీ చేసాం, జర్నీపై అలసిపోయాం. కానీ మనం వీడియో షూట్ చేసి మాత్రం అలసిపోయాం. చాలా సీన్స్ అయితే మనం షూట్ చేయలేదు, షూట్ చేసి బోరింగ్ అయిపోయాం. అండ్ ఎక్కడ చూసినా కూడా ప్రకృతి వైపరీత్యాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి కేరళలో. ఎటు చూసినా గ్రీనే. ఎస్, అండ్ మీరు ఈ వీడియోలో మొత్తం మీకు జర్నీనే చూపించాం. అండ్ నెక్స్ట్ పార్ట్ వస్తుంది గైస్. ఏమైనా మీరు స్పెషల్ గా చూడాలంటే కేరళలో కామెంట్ చేయండి, చూపిస్తాం. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. అండ్ మనం ఈ లొకేషన్ లో ఉన్నాం, ముల్లాపేట అంట. ముల్లాపేట ఈ లొకేషన్ పేరు. ఇక్కడ ఒక విలేజ్, ఇది విలేజ్ ఏమో ఐ డోంట్ నో గైస్, చూద్దాం. సో పదండి కలుద్దాం మరో ఒక వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.